ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దర్. 2 years బ్యాక్ నా దగ్గర ఒక క్లయింట్ రావడం జరిగిందండి. ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. అయితే ఆయన దగ్గర 3 crores అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంది మన మ్యూచువల్ ఫండ్స్లో. సో నా దగ్గర ఎప్పుడైతే నా ఆఫీస్కి వచ్చారో ఆయన అడిగారు, సరే నేను మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి నుంచి వచ్చేస్తున్నాను, లాంగ్ టర్మ్ బ్యాక్ నుంచి. దగ్గర నా కార్పస్ మ్యూచువల్ ఫండ్స్లోనే 3 CR దాకా అయిపోయింది. నేను మీ వీడియో విన్నాను, మీరు ఏదో పిఎంఎస్ అంటున్నారు, ఏఎఫ్ అంటున్నారు. సో ఇంతవరకు బయట ఎప్పుడు వాటి గురించి వినలేదు, కొంచెం వివరంగా చెప్పండి అన్నారు. సో నేను పిఎంఎస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఏఎఫ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మన దగ్గర 3 CR ఉంటే కనుక ఆ 3 SRని ఒక్క మ్యూచువల్ ఫండ్స్లో ఉంచుకోకుండా ఇలా డైవర్సిఫికేషన్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని చాలా వివరంగా చెప్పానండి. అయితే 2 years బ్యాక్ మేము ఆ 3 crores కూడా ఇట్లా ప్లాన్ చేశాను. ఒక 1 crore వచ్చి ఆయన పేరుతో పెట్టానండి, హస్బెండ్ పేరుతోటి. సో ఒక ఏఎఫ్లో తీసుకున్నాం ఆయన పేరు మీద, అలాగే వాళ్ళ మిస్సెస్ పేరు మీద 1 crore పెట్టామండి పిఎంఎస్లో. అది కూడా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ 2 PMSలు తీసుకున్నాం, 50 lakhs కింద. ఎందుకంటే ట్యాక్సెస్ పడుతుంటాయి కాబట్టి వాళ్ళ హస్బెండ్కి అయితే శాలరీ ఉంటుంది, ట్యాక్సెస్ అనేది కొంచెం యాడ్ చేయాలి. మిస్సెస్ కంటే హౌస్ వైఫ్ అవ్వడ ట్యాక్సెస్ ఏమి ఉండవు, కట్టాల్సి వస్తుంది ట్యాక్స్ కానివ్వండి. వీటిలో క్లబ్జే ఎక్కలేదు కాబట్టి ఇది బెటర్ ఆప్షన్. ఏంటంటే ఎప్పుడైనా వైఫ్ పేరుతో పిఎంఎస్ చేస్తే బెటర్ అండి. సో 25 lakhs వచ్చేసి మనం డాటర్ పేరుతో పెట్టాము. ఆయన కంగారు పడ్డారు, సార్ మా పాప అయితే ఇప్పుడు 20 years ఉంది, బెంగళూరులో చదువుకుంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మా పాప పేరుతో కనుక 25 lakhs పెడితే, నేను ఫర్ సపోజ్ మా పాప చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి నా దగ్గర 25 lakhs ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్పి, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. అలా తెలిసడం వల్ల కొంచెం ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా, రిస్క్లో ఉంటుంది కదా అని చెప్పారు. సో నేను చెప్పాను, సార్ మేము పాప పేరు మీద పెడదాం 25 lakhs, ఎలాగో మెజర్ అయిపోయింది, అలాగో 2 yearsలో మీరు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ 25 lakhs మీ పాప పేరు మీద ఉన్నట్టు మీకు, మీ వైఫ్కి, నాకు తప్ప ఎవరికి తెలియదు. మీ పాపకు తెలియకుండా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దానికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, దానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను. సో అలా ఆయన ఆలోచించి మొత్తానికి ధైర్యం చేసి వాళ్ళ పాప పేరు మీద కూడా ఒక 25 lakhs మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం జరిగింది. 2 years బ్యాక్ చూడండి మనకి ఎస్ఐఎఫ్స్ అనేవి అందుబాటులో లేవు, ఓన్లీ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అలా మ్యూచువల్ ఫండ్స్ మనం పెట్టాము. అలాగే 50 lakhs వచ్చి కార్పొరేట్ బాండ్స్ పెట్టామండి. ఎందుకంటే కార్పొరేట్ బాండ్స్ ఆయన రెగ్యులర్ ఇన్కమ్ అడిగారు. సో రెగ్యులర్ ఇన్కమ్కి ఆల్రెడీ మార్కెట్లో చూస్తే మీకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి, అలాగే మల్టిపుల్ అసెట్ ఫండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించినవి ఉంటాయి. ఏమాత్రం స్టాక్ మార్కెట్లో కరెక్షన్ వచ్చినా కూడా మన బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, అలాగే చూస్తే మన అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 1 crore పెట్టాం ఈక్విటీలో, అలాగే ఇక్కడ ఇంకో 1 crore పెట్టాం ఈక్విటీలో. మొత్తం ఈక్విటీలో పెట్టకూడదు, కొంత అమౌంట్ అనేది డెట్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మేము ఈ కార్పొరేట్ బాండ్స్ అనేవి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందండి. అందులో పెట్టిన 50 lakhs కూడా దగ్గర 40,000 rupees పర్ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అలా ప్లాన్ చేసి వాళ్ళ వైఫ్ పేరుతో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో 25 lakhs వాళ్ళు ఏదో ఫిజికల్గా గోల్డ్ కొనుక్కుంటా ఉన్నారు ఆ టైంకి, ఎందుకంటే 2 yearsలో పాప మ్యారేజ్ చేయాలి కాబట్టి. సో అట్లా వాళ్ళు ఏంటంటే ఇలా ప్లాన్ చేశామండి. మొత్తం 3 crores మ్యూచువల్ ఫండ్స్ నుంచి తీసేసి ఇట్లా ప్లాన్ చేశాము. అయితే అన్ఫార్చునేట్ ఏం జరిగిందంటే, ఈయన ఒక కంట్రీకి వెళ్ళారు ఆఫీస్ పని మీద. సో ఆ కంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద, ఆ ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, వర్క్ అంతా అయిపోయింది. 2 daysలో ఇంటికి రిటర్న్ రావాలి ఆయన. సో వాళ్ళ వైఫ్ కాల్ చేశారు, నేను ఒక సండే బయలుదేరుతాను ఫ్లైట్కి, మార్నింగ్ ఫ్లైట్కి. ఆ రోజు ఫ్రైడే అయింది. నేను అక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది, నేను బీచ్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళారు. సో బీచ్కి వెళ్ళిన మనిషి ఒక 2 hours తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను, మనిషి కాల్ చేయలే. 2 hours అయింది, 3 hours అయింది, 4 hours అయింది, ఆయన కాల్ చేయలే. ఆవిడ మిస్సెస్కి కంగారు పడ్డారు. సో అక్కడ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు చేశారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ బీచ్కి వెళ్ళే దారిలో ఒక ఊబీ లాంటిది ఉంది. ఊబీ అంటే దాన్ని బ్లాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అలా ఒక తడిన నేల ఉంటుంది, ఆ తడిన నేల లాగేసుకుంటుంది మనిషిని. సో ఆయన అలా వెళ్ళిపోయి ఆ సెల్ ఫోన్తో సహా మనిషి లోపలికి వెళ్ళిపోయారు. సో ఆయనకి డెత్ జరిగిపోయింది. సో ఆయనకు డెత్ జరిగిన విషయం మొత్తం మీడియాకి తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది, ఆఫీస్ వాళ్ళకి తెలిసిపోయింది. సరే కానీ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం వచ్చింది, డెత్ సర్టిఫికేట్ లేదు. ఎందుకు అంటే బాడీ లేదు కాబట్టి. సో జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మిస్సింగ్ లెటర్ అని ఇస్తారు, మిస్సింగ్ పర్సన్ లెటర్ ఇస్తారు తప్ప డెత్ కన్ఫర్మేషన్ చేయరు. ఎందుకంటే పోస్ట్ మార్టం జరగకుండా, డెత్ ఎఫ్ఐఆర్ లేకుండా డెత్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఎప్పుడైతే డెత్ సర్టిఫికేట్ రాదో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆయన పేరు మీద, అది వాళ్ళ మిస్సెస్ పేరు మీద మారాలి అంటే, నామినీ పేరు మారాలి అంటే యాజ్ పర్ లా 7 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. నేను వెంటనే జరిగిన 2 days తర్వాత జస్ట్ వాళ్ళ పాపని అడిగాను, వాళ్ళ డాటర్ని, నీకు జస్ట్ ఒక హాస్టల్లో ఉంటావు కాబట్టి పర్ మంత్ హాస్టల్ ఫీజు పే చేయాలి, అలాగే సెమిస్టర్ ఫీజు కట్టాలి, నీకు ఎంత అవసరం ఉంటుంది జస్ట్ ఒక ఈ మంత్ 1 monthలో అని చెప్తే,
సర్టెన్ అమౌంట్ చెప్పింది, నాకు ఇంత అమౌంట్ అయితే కావాలి అంకుల్, కానీ అన్ఫార్చునేట్ అంటే మా డాడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాకు రాలేదు, మా చేతికి రాలేదు. మీరు ఒకవేళ అమ్మినా కూడా ఆ అమౌంట్ మా డాడీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది, నేను తీసుకోలేని పొజిషన్లో ఉన్నాను అని చెప్తారు. నేను చెప్పాను, అలా లేదమ్మా, నీ బ్యాంక్ అకౌంట్కే వస్తుంది, మేము అలా ఏర్పాటు చేశాము, సో కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, ఎంత అమౌంట్ చెప్పు, మేము ఇక్కడ లింక్ చేసి పంపిస్తాము, నువ్వు ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు నీ అకౌంట్లోకి అమౌంట్ వస్తాయి అని చెప్పాను. సో అలా పాపకి కొంత అమౌంట్ మేము ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆ పాప పేరు మీద ఉండడం వల్ల ఇది జరిగిన ప్లస్ పాయింట్. అలాగే వాళ్ళ మిసెస్ కూడా పిఎంఎస్లో ఉండడం వల్ల పిఎంఎస్ చూడండి మనం పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు వెంటనే, మొత్తం తీయకపోయినా. సో అప్పుడు సమ్ అరౌండ్ ఒక 5 lakhs దాకా వాళ్ళ మిసెస్ కూడా వెంటనే తీయడం జరిగింది, మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్లో నుంచి పార్షల్ విత్డ్రాల్ చేసి వెంటనే. ఎందుకంటే కొన్ని రిచువల్స్ అయితే ఉంటాయి, మనిషి పోగానే కొంచెం రిచువల్స్ ఒక 10 days దాకా రిచువల్స్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సో వాటి కోసంగా మేడంకి కూడా కొంత అమౌంట్ ఇది ఇవ్వడం జరిగింది. సో లక్కీగా ఈ 50 lakhs కార్పొరేట్ బాండ్స్ వాళ్ళ మిసెస్ పేరు మీద పెట్టాం కాబట్టి ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ అయితే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ ఆఫీస్ పని మీద ఆయన వెళ్ళినందుకు ఒక 6 months శాలరీ ఆయనకి అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది వాళ్ళ మిసెస్కి. సో ఇట్లా ఏంటంటే మొత్తం అమౌంట్ని స్ప్లిట్ చేయడం వల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే, అలా అన్ఫార్చునేట్ థింగ్స్ జరిగినప్పుడు కుటుంబంలో వాళ్ళ పేరు మీద కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోగలుగుతారు. సో ఇప్పుడు బ్లాక్ అయింది ఏంటంటే, ఇది ఒకటి బ్లాక్ అయిందండి. సో అదే కనుక ఈయన మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంచుకుంటే, మీరు ఇమాజిన్ చేయండి, ఈ 3 crores కనుక మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటే, ఆ మ్యూచువల్ ఫండ్స్ ఆ కుటుంబానికి రావడానికి 7 సంవత్సరాలు పట్టేది. 7 సంవత్సరాల్లో పాప పెళ్లి చేయాలి, రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి, అవేవి రావు. సో 3 కోట్లు ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఫ్యామిలీ విధినపడేది. సో కాబట్టి ఏంటంటేనండి, పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు ఒకళ్ళ పేరు మీద పెట్టకండి, ఒక మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టకండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఒక బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన హోప్లెస్ అయ్యేవాళ్ళు, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసిన హోప్లెస్ అయ్యేవాళ్ళు. అన్ఫార్చునేట్గా వీళ్ళు కనుక గ్రో యాప్లోనో లేదా జీరో యాప్లోనో చేస్తే ఆ మొబైల్ కూడా వెళ్ళిపోయింది ఆయనతో పాటు. సో నామినీకి తెలిసి కూడా తెలియదు ఒక అమౌంట్ అనేది ఆయన పేరు మీద ఉంది అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయండి. మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 360 degreesలో ఆలోచించాలి. ఒకవేళ ఇట్లాంటి కేసెస్లో అయితే, అంటే ఒకవేళ డెత్ జరిగి బాడీ కనుక దొరకకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. ఇలాంటి సంఘటనలు చాలామంది జరిగినాయి అంతకుముందు కూడా. ఏదో షిప్లో వెళ్తారు, ఆ షిప్ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మన బాడీ దొరకదు, మౌంటైన్స్లో పడిపోవటం, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయండి. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రాదు. మీరు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు, టర్మ్ ప్లాన్స్ మాకు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా చూడండి, ఒక పర్సన్ రోలర్ కోస్టర్ ఎక్కి అడ్వెంచర్ చేసి ఆయన చనిపోయారు, ఆయనకి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. సో బ్లాక్స్లో పడిపోయినా ఇట్లా మనం కనుక ఏదైనా అడ్వెంచర్ స్కిట్స్ చేసి కనుక డెత్ జరిగితే వాటికి కూడా ఇన్సూరెన్స్లు అయితే కవర్ అయితే కావాలండి. యాక్సిడెంటల్ పాలసీ కవర్ కాదు, టర్మ్ ప్లాన్స్ కవర్ కావు. సో అదండి, ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కనుక 3 crores అలా ఉంటే మాత్రం ఒకచోట పెట్టకండి, డైవర్సిఫికేషన్ చేయండి. కుటుంబంలో వీలైనంత వరకు మేజర్ చిల్డ్రన్ ఉంటే ఆ మేజర్ చిల్డ్రన్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనకి ఏదైనా సందర్భం జరిగితే వెంటనే రావండి. ఈవెన్ ఒకవేళ కనుక బాడీ దొరికినా కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి మనం నోటరీ చేయించాలి, ఎఫిడవిట్ చేయించాలి, ఇవన్నీ ఉంటాయి. సో 25 days పడుతుందండి దానికి నామినీకి రావడానికి. అందులోపల ఏదైనా వాడికి ఎమర్జెన్సీ వస్తే కనుక, ఎమర్జెన్సీ నీడ్స్ ఏమైనా వస్తే కనుక వాళ్ళ పేరు మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్ అది ఈజీగా తీసుకోగలుగుతారు. అదే కనుక ఒక హస్బెండ్ పేరు మీద ఉంటే మాత్రం మొత్తం అమౌంట్ తీసుకోవడం చాలా కష్టం అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.